శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, మార్చి నెలలో కలిసొచ్చేటటువంటి తేదీలేంటో, అనుకూల తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పటికప్పుడు దినఫలము, వారఫలము, మాసఫలము, సంవత్సర ఫలితము, సమస్యల నివారణకు పరిహారాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు, వీటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే దీనితో పాటుగా మేము కొత్తగా ప్రారంభించినటువంటి మాచిరాజు ప్రవచనాలు అనే యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన నిత్య జీవితంలో చదువుకునే అనేక రకాలైన స్తోత్రాలకు విశ్లేషణలు ఆ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. మన ఆచారాలు, సంప్రదాయాలు వెనుక ఉన్నటువంటి సైంటిఫిక్ రహస్యాలన్నీ ఆ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దేవీ దేవతల రూపాల్లో ఉన్నటువంటి అంతరార్థం మొత్తం ఆ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అలాగే భగవాన్ రమణ మహర్షి, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు వీరు రచించినటువంటి మహాగ్రంథాలలో ఉన్న విశ్లేషణ చెప్పడం జరుగుతుంది. మోక్షం ఎలా పొందాలి, నేనెవర్ని అనే ఆత్మజ్ఞానం ఎలా తెలుసుకోవాలి, వీటన్నిటి గురించి మాచిరాజు ప్రవచనాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి అష్టాదశ పురాణాల గురించి, మన సనాతన సంస్కృతి సంప్రదాయాల గురించి, అలాగే ఆచార వ్యవహారాల్లో ఉన్న సైన్స్ రహస్యాల గురించి, స్తోత్రాలలో ఉన్న విశ్లేషణ గురించి, జీవితాన్ని తరింపజేసుకునే విధి విధానాల గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సమస్యల నివారణకు, జ్యోతిష శాస్త్ర సంబంధమైనటువంటి పరిహారాలకు, పండుగల విశేషాంశాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. ఆధ్యాత్మిక ఆనందం పొందటం కోసం, గురువుల ఆశీర్వాదం అందిపుచ్చుకోవటం కోసం, వీటన్నిటి గురించి తెలుసుకోవటం కోసం మాచిరాజు ప్రవచనాలు ఛానల్ కూడా తప్పకుండా చూడండి. ఇహలోక సంతోషాలు, పరలోక మోక్ష ప్రాప్తి రెండు కావాలంటే రెండు ఛానల్స్ చూడండి. అలాగే మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులలో మేషరాశి వాళ్ళ మాస ఫలితాన్ని మనం పరిశీలించినట్లయితే, మార్చి నెలలో మేషరాశి వాళ్ళకి పరిస్థితులు అప్పుడప్పుడు కొంచెం వ్యతిరేకంగా ఉంటాయి. అయినప్పటికీ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ధనం ఖర్చు పెట్టే విషయంలో మాత్రం మార్చి నెలలో మేషరాశి వాళ్ళు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. అలాగే అప్పుడప్పుడు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ మళ్ళీ ఆ అప్పులు తీర్చివేయగలుగుతారు. స్త్రీలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలతో మాట్లాడేటప్పుడు మేషరాశి వాళ్ళు మార్చి నెలలో ఆలోచించి మాట్లాడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే స్పెక్యులేషన్లో ఆలోచించి అడుగులు వేయాలి. ఒక్కొక్కసారి స్పెక్యులేషన్లో అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే మీ పిల్లలు మాత్రం బ్రహ్మాండంగా షైన్ అవుతారు. మేషరాశి వాళ్ళ సంతానం ఎగ్జామ్స్ చాలా బాగా రాస్తారు. అలాగే ప్రయాణాల్లో అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. వాహనాలకు రిపేర్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడికైనా లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు మీ వెహికల్ అనేది జాగ్రత్తగా ఒకసారి సర్వీసింగ్ చేయించుకొని బయలుదేరండి. అప్పుడు ప్రయాణాల్లో వచ్చే ఆటంకాల నుంచి బయటపడవచ్చు. అలాగే శత్రువులు ఉంటారు, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు రెండు రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి వెల్లుల్లిపై రెబ్బ ఎప్పుడు దగ్గర పెట్టుకోండి. ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రం మనసులో అనుకుంటూ ఉండండి. శత్రువులు మిమ్మల్ని ఏం చేయలేరు. ఎదుటి వాళ్ళ ఏడుపులు కూడా మిమ్మల్ని ఏం చేయలేవు. అలాగే కొన్ని విషయాల్లో మొండిగా ఉంటారు. ఆ మొండి పట్టుదలే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ఆ మొండి పట్టుదల వల్లే అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడతారు. ధనానికి లోటు ఉండదు. ఏదో ఒక విధంగా ధనం కలిసి వస్తుంది. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ కష్టంతో విజయం సాధించేటటువంటి యోగం కనిపిస్తోంది. అయితే డబ్బు ఖర్చు పెట్టే విషయంలో మాత్రం చాలా వరకు అప్రమత్తంగా ఉండండి. లేకపోతే డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే మేషరాశి వాళ్ళకి మార్చి నెలలో యోగదాయకంగా ఉంటుంది. కానీ కొద్దిగా సమస్యలు వచ్చి ఆ తర్వాత వాటి నుంచి బయటపడగలుగుతారు. కష్టంతో విజయాలు సాధించగలుగుతారు. మేషరాశి వాళ్ళకి మార్చి నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 8, 15, 18, 25, 27. ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే మేషరాశి వాళ్ళకి మార్చి నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 6, 10, 12, 20, 22, 29. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మేషరాశి వాళ్ళు మార్చి నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుకోండి. ఆ మంత్రం ఏంటంటే
ఓం హనుమంతాయ నమః ఆవేశయ ఆవేశయ స్వాహ. ఇది మంత్రం. ఓం హనుమంతాయ నమః ఆవేశయ ఆవేశయ స్వాహ. ఈ మంత్రం చదువుకోవటం, వీలైతే హనుమన్ లాంగూల స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయండి. ఆంజనేయ ఆలయ దర్శనం, ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు మేషరాశి వాళ్ళకి మార్చి నెలలో అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ఇవి మేషాది ద్వాదశ రాశులకి మార్చి నెలలో మాస ఫలితాలు. మళ్ళీ తదుపరి మాస ఫలితంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి నెల మీ మాస ఫలితం తెలుసుకోవాలన్నా, దినఫలము, వారఫలము, సంవత్సర ఫలితము ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నా, సమస్యల నివారణకు పరిష్కార మార్గాలు సులభమైనవి తెలుసుకోవాలన్నా, సమస్యల నుంచి బయటపడాలన్నా, పండుగల్లో ఉన్నటువంటి పరమార్థాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ని చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మాచిరాజు భక్తి ఛానల్తో పాటుగా మాచిరాజు ప్రవచనాలు అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మాచిరాజు ప్రవచనాల ద్వారా దేవతా సంబంధమైనటువంటి స్తోత్రాలలో దాగి ఉన్న విశ్లేషణ చెప్పడం జరుగుతోంది. ఒక భగవంతుడి స్తోత్రాన్ని అర్థం తెలుసుకొని చదివితే ప్రయోజనం ఉంటుంది. ఆ స్తోత్రాలకు అర్థం అనేటటువంటిది మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో చెప్పడం జరుగుతోంది. అలాగే ఆచారాలు, సంప్రదాయాలు వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ రహస్యాలు, మహర్షులు అందించినటువంటి సైన్స్ రహస్యాలు మాచిరాజు ప్రవచనాల్లో చెప్పడం జరుగుతుంది. అలాగే దేవీ దేవతలకు సంబంధించినటువంటి రూపాల్లో ఉన్న విశ్లేషణ గురించి చెప్పడం జరుగుతుంది. పురాణాలలో ఉన్న సమస్త రహస్యాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో వీడియోస్ చూడండి. అలాగే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలన్నా, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు, రమణ మహర్షి అందించిన సారం తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. మోక్షం కోసం మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. కాబట్టి కలియుగంలో వచ్చే సమస్యల నివారణకు పరిష్కారాలు తెలుసుకోవాలన్నా, జ్యోతిషపరమైన రహస్యాలు, జ్యోతిషపరమైనటువంటి పరిహారాల ద్వారా జీవితంలో వచ్చే కష్టాల నుంచి బయటపడాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి, పరలోక మోక్ష ప్రాప్తిని పొందటానికి, పురాణాలలో ఉన్న అద్భుత రహస్యాలు తెలుసుకోవటానికి, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. కాబట్టి మాచిరాజు ప్రవచనాలు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మాచిరాజు ఛానల్స్ ఎప్పటికప్పుడు చూడటం ద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడండి. ఇహలోకంలో సర్వసంపదలు పొందండి, పరలోక మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. ప్రతి నెల మీ మాస ఫలితం తెలుసుకోవాలన్నా, దినఫలము, వారఫలము, సంవత్సర ఫలితము ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నా, సమస్యల నివారణకు పరిష్కార మార్గాలు సులభమైనవి తెలుసుకోవాలన్నా, సమస్యల నుంచి బయటపడాలన్నా, పండుగల్లో ఉన్నటువంటి పరమార్థాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ని చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మాచిరాజు భక్తి ఛానల్తో పాటుగా మాచిరాజు ప్రవచనాలు అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మాచిరాజు ప్రవచనాల ద్వారా దేవతా సంబంధమైనటువంటి స్తోత్రాలలో దాగి ఉన్న విశ్లేషణ చెప్పడం జరుగుతోంది. ఒక భగవంతుడి స్తోత్రాన్ని అర్థం తెలుసుకొని చదివితే ప్రయోజనం ఉంటుంది. ఆ స్తోత్రాలకు అర్థం అనేటటువంటిది మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో చెప్పడం జరుగుతోంది. అలాగే ఆచారాలు, సంప్రదాయాలు వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ రహస్యాలు, మహర్షులు అందించినటువంటి సైన్స్ రహస్యాలు మాచిరాజు ప్రవచనాల్లో చెప్పడం జరుగుతోంది. అలాగే దేవీ దేవతలకు సంబంధించినటువంటి రూపాల్లో ఉన్న విశ్లేషణ గురించి చెప్పడం జరుగుతోంది. పురాణాలలో ఉన్న సమస్త రహస్యాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో వీడియోస్ చూడండి. అలాగే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలన్నా, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు, రమణ మహర్షి అందించిన సారం తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. మోక్షం కోసం మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. కాబట్టి కలియుగంలో వచ్చే సమస్యల నివారణకు పరిష్కారాలు తెలుసుకోవాలన్నా, జ్యోతిషపరమైన రహస్యాలు, జ్యోతిషపరమైనటువంటి పరిహారాల ద్వారా జీవితంలో వచ్చే కష్టాల నుంచి బయటపడాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి, పరలోక మోక్ష ప్రాప్తిని పొందటానికి, పురాణాలలో ఉన్న అద్భుత రహస్యాలు తెలుసుకోవటానికి, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. కాబట్టి మాచిరాజు ప్రవచనాలు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మాచిరాజు ఛానల్స్ ఎప్పటికప్పుడు చూడటం ద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడండి. ఇహలోకంలో సర్వసంపదలు పొందండి, పరలోక మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. కాబట్టి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.